హాయ్ అండి. ఎర్లీ మార్నింగ్ 5:15 అవుతుంది చూసారా. నేను ఈరోజు చాలా ఎప్పుడూ లేస్తా, ఈరోజు ఇంకా ఎర్లీగా లేచా. 4 o'clock అంతా లేచిపోయి నా బాత్ మెడిటేషన్ అన్నీ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్గా ఈరోజు శ్రీకాకుళం టు విజయవాడ ప్రయాణం ఉంది. యాక్చువల్గా ఇంకొక 2-3 days ఉండాల్సింది ఉంటే, కానీ మన ఇంట్లో పనిచేసే సైదా వాళ్ళ చెల్లి పెళ్ళి అనమాట. సో అందుకని కొంచెం ముందే బయలుదేరాల్సి వస్తుంది. మనం చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళి మన ఇంట్లో వంట చేసి మన మనుషుల మ్యారేజెస్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి, ఫీల్ అవుతారు కదా. అందులో సైదా తన భుజాల మీద వేసుకొని మరీ చేస్తోంది, అందుకని బయలుదేరాల్సి వస్తుంది. సో వెళ్ళే ముందు నేను బొటిక్లో ఉండే అన్నిటినీ ఒకసారి చూసుకుంటాను. మన దగ్గర చాలా మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ ఉందండి, యాక్సెసరీస్ కలెక్షన్ ఉంది. సో మీ దగ్గర ఉన్నటువంటి శారీస్ మీదకి మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎలాగా మనం కస్టమైజ్ చేస్తాం కదా లెహెంగాస్, అవి అక్కడే మీరు బ్యాంగిల్స్ అవి కూడా సెట్ చేసుకోవచ్చు. హెయిర్ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ మంచి మంచి ఇయర్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. శ్రీకాకుళం లోకల్లో ఉన్న వాళ్ళైతే ఆఫీషియల్ కాలనీలో ఉన్నటువంటి శ్రీలు ఎథ్నిక్స్కి విజిట్ చేసేయండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి నేను అంతా అలా చూసుకుంటానండి. మన దగ్గర ఉన్న కలెక్షన్ చూసారు కదా, బ్లౌజెస్లో కూడా చాలా వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది. ఇంకా ఇదైతే నేనే కస్టమైజ్ చేశాను. మంచి టిష్యూ శారీ మీదకి చినాన్ సిల్క్ మీద ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ని మ్యాచ్ చేసి కింద బార్డర్ అంతా కూడా మంచి స్టోన్స్తో బార్డర్ అండ్ పళ్ళుకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా కిచెన్లోకి వచ్చాం. హాయ్ రాధా, ఏంటి ఇంత పొద్దున్న వచ్చావు? ఇప్పుడు టైం ఎంత అయింది రాధా? పాపం ఎంత తొందరగా వచ్చావు. ఎన్ని గంటలు లేచావు? ఎవరు? మా అమ్మ పెద్ద ఆవిడ. అచ్చా, చెప్పావు ఆవిడకి లేపమని? వెళ్తానమ్మా, బస్ చేసుకోవడానికి బస్ చేసుకుని ఇలా వచ్చావు. పప్పు కడిగేస్తున్నావు గారెల కోసం. ఇది గుండు మినపప్పు సరిపోదండి. రాదు కలుపుతుంది ఏంటి మరి? అది కొంచెం మళ్ళీ మంది తుక్కుపప్పు వేసినాను మన ఊరి. అది ఇది కలిపి చేస్తావా ఇప్పుడు? గారెలు బాగా రావడానికి ఇవి చేసేస్తాను. అదేమో మళ్ళా ఉంచేసి సరిపోకపోతే మాకు తక్కువించడానికి ఉంచాలి. ఇవి నీకు పళ్ళు ఇది ఒలిపించి గింజలు ఇస్తాను. ఇవి కడిగేసి నీకు కవర్లో వేసి పెడతాను. ఇవి తినడానికి, కార్లో తినడానికి. ఇవి గింజలు ఒలిపించి డబ్బాలో వేసేస్తాను. ఎన్ని గంటలు లేచావమ్మా? మార్నింగ్ 4:30కి స్నానం చేస్తావు. మెడిటేషన్ పూజలు లేవు కాబట్టి ఇంకా అందుకే, లేకపోతే 3కే లేచి ఉండను. లేచి మరి పూజ అంతా ఈ పచ్చి పట్టుకెళ్తారు చిన్న చిగురు. నిన్నేమో పెట్టినట్టు చిగురు అది. ఇది నువ్వు చేసుకోమ్మా. కాదు నీకు మరి అక్కడ ఇది నువ్వు చేసుకో, పర్లేదు. అక్కడ దొరికితే పచ్చి చిగురులు ఎక్కడైనా ఒకటే కదా. ఎండు చిగురు అంటే మనం స్టోర్ చేసి చేసుకునేది. కానీ రాధమ్మ బయట కత్తిపీటతో కట్ చేస్తుంది చూసారా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఏ వెజిటబుల్స్ అయినా అలా కత్తిపీటతోనే కట్ చేస్తుంది. ఇంకా ఈ రోజుల్లో మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఉన్నారా కత్తిపీటతో కట్ చేసేవాళ్ళు? నాకు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా? చూడండి ఎంత యాక్టివ్గా చెప్తుంది. హుషారు లేదు, నిద్ర. ఏదమ్మా చెట్టు నుంచి తీసుకొచ్చావా గారెల్లోకి? ఫ్రెష్ కరివేపాకు కదా, ఎంత బాగుందో అసలు. చాలా లేత. ఇది ఇలా తినేసేయచ్చు చక్కగా. దాన్ని అలాగే మిక్సీలో వేసి కొంచెం నూరేయచ్చు కదా, మిక్సీలో వేసి తిప్పేయచ్చు కదా కొద్దిగా. కొంచెం పైన ఉన్నదే తింటేనే బాగుంటుంది అనమాట. లేత ఆకేమో తింటే బాగుంటుంది, అందులో వేస్తే అది వేరే. సో గారెలు ఇలా ప్లఫీగా రావడానికి నీ నోటి నుంచి చెప్పమ్మా ఒక మంచి టిప్పు. ఇది కరివేపాకు, లేత కరివేపాకు కాదు, ఇవి వేస్తాం. ఇవి అసలు గారె రుబ్బడంలోనే ఉంది. ఆ రుబ్బడంలో ఏం చేయాలి? రుబ్బేసి గట్టిగా, కొంచెం మరీ గట్టిగా అయితే గట్టి అయిపోద్ది గారి. సో చూసుకోవాలి, సాఫ్ట్ గా ఉండాలి. చూసుకునేమో నీరు ఎక్కువ వేసిస్తే పలచన అయిపోతే మళ్ళీ పిండి వేయాలి. పిండి వేస్తే అది గట్టి మళ్ళీ గారి ఇంకొక రకంగా అయిపోతాయి. ఓకే, మామూలుగా అయితే ఇలాగే బాగుంటుంది అనమాట. ఇది చూసుకొని రుబ్బుకోవాలి. చూసుకుంటూ మధ్యలో సాల్ట్ వేస్తావా రుబ్బేటప్పుడే? ఇప్పుడు వేస్తాను. అప్పుడే ఇప్పుడు ఆల్రెడీ వేసినట్టున్నావు కదా? వేసాను ఆల్రెడీ కొద్దిగా వేసావు. కరివేపాకు వేస్తున్నావు.
అందుకే దీంట్లో ఏమి వేయకుండా చేస్తేనే వడ బాగుంటది, ఎక్కువ ఆయిల్ పీల్చదు. ఏం వేయకుండా అంటే అంటే పిండి అదే అవి కలపకూడదు, అంటే లూజ్ అయిందని కొంతమంది బియ్యం పిండి కలుపుతూ వేస్తారు, తర్వాత కొంచెం గట్టిగా రుబ్బేస్తారు, గారి నూనె పీల్చదని. అలా కూడా బాగుండదు, తెలియక అలా చేస్తారు. ఎన్ని గంటలు నానాలో చెప్పావు మొన్న? 2 hours నుంచి మినిమం 2 hours. ఒకవేళ ఉంచినా 5 hours అలా వరకు పర్వాలేదు. ఆ తర్వాత అయితే మళ్ళీ కొంచెం పులిసిపోయినట్టుగా వచ్చేస్తుంది అన్నమాట. 2 to 5 hours మినిమం అండి. ఒకవేళ ఈవినింగ్ మీరు వెయ్యాలి అని అనుకుంటే ఒక 12-1కి నానబెట్టినా మీరు 4-5 వేసేసుకోవచ్చు. లేదు ఒక 9-10కి వేసుకోవాలనుకుంటే పొద్దుట్లేసి నానబెట్టుకున్నా సరిపోతుంది. కొత్తిమీర వేస్తాము, కొత్తిమీర ఇంకా కొంచెం ఇదే క్యారెట్ వేసుకోవచ్చు. పాలకూర వేసినట్టున్నావు లాస్ట్ టైం. పాలకూర వేస్తాము. సో అలా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపేసుకుంటూ జీలకర్ర కోసం తాళం ఓపెన్ చేస్తుంది చూసారా. ఇలా జీలకర్రకి ధనియాలకి లోపల పెట్టి తాళాలు వేసే వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేయండి. జీలకర్రని అయితే వేసేస్తుందండి. అందులో జీలకర్రని ఇలా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. నువ్వు మొత్తానికి కలపట్లేదు, కొన్ని గార్లకే కలుపుతున్నావు ముందు, ఎందుకంటే ఇందులో ఇంకా పిండి ఉంది మిక్సీ జార్లో. అది ఉంది, కొంచెం ఇందులో వేసేస్తాను ఇప్పుడే. ఓకే, వేసి మొత్తం కలుపుతావు. సో రాధమ్మ కట్ చేసేసింది ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తురుము అంతా కూడా ఇంకా రాధమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రుబ్బులో కలిపేస్తారనమాట. గుండగా అయితే మళ్ళీ కన్నా సన్నగా స్లైసెస్ లాగా పొడవుగా అల్లం తురుము వేస్తాను. రాధ అన్ని చక్కగా అందిస్తుంది మంచిగా. వచ్చి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే. సో ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ నాకు ట్రావెల్కి కూడా ఇలా పెట్టేస్తే నాకు చట్నీ కూడా ఇంకా అవసరం లేదని చెప్పేస్తాను. ఇలాగే తినేయచ్చు హ్యాపీగా. జర్నీలో అనిపిస్తుంది కదా మనకు కొన్నిసార్లు అలా ఏదైనా తినాలని. సో బ్రేక్ఫాస్ట్ టైం కూడా కాదు ఇది. ఈ పిండిని కూడా కొంచెం పైన వేసేసి కలిపేస్తున్నారు అనమాట. ఇది బాగా కూడా అలా బీట్ చేయాలి కదా. ఎంత బాగా కలిపేసి వేస్తే ఇడ్లీకి కూడా బాగా బీట్ చేస్తేనే ఇడ్లీ మెత్తగా తెల్లగా వస్తుంది. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయితేనే ఆ వడలకి ఆయిల్ పట్టదనమాట. సో బాగా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఏంటంటే టకటకమని వేసేస్తారు, లేదా పాల ప్యాకెట్లు. నాలాంటి వాళ్ళు అయితే అవన్నీ తీసుకొని వేస్తారు. సో ఇంత ఫాస్ట్గా ఎవరైనా మీ ఇంట్లో వేస్తారా? నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. టు ఆల్ శ్రీలు టీవీ. శనగపిండి, శనగపప్పు, పెసరపప్పు. ఎంత పప్పు వేయాలి అంచనాకైనా? ఈ మినపప్పు ఒక గ్లాస్ అయితే ఒక 1/2 గ్లాసు శనగపప్పు, ఒక 1/2 గ్లాసు పెసరపప్పు. ఓహో, 2 కలపాలి. ఓకే, నానబెట్టినప్పుడే కలిపేసి రుబ్బేసి వేసుకుంటే బాగుంటాయి. ఇది 1 గ్లాసు మినపప్పు అయితే 1/2 గ్లాస్కి శనగపప్పు, 1/2 గ్లాస్కి పెసరపప్పు కూడా కలిపేయాలి. ఇందులో కలిపి సేమ్ టైం నానబెట్టి బియ్యం వేసుకోవాలి అందులో. ఓకే, అదొక టేస్ట్. ఓకే, గ్లాస్ మినపప్పుకి ఒక 1/2 గ్లాసు శనగపప్పు, 1/2 గ్లాసు పెసరపప్పు, అలాగే ఒక పిడికెడు బియ్యం కలుపుకొని నానబెట్టుకొని వేసుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయంట, బాగుంటాయి, క్రిస్ప్గా ఉంటాయి. అండ్ మరికొన్ని పోషకాలు వెళ్తాయి. పెసరపప్పు కూల్నెస్ కూడా బాడీకి వెళ్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుందంట. సేమ్ ఇవన్నీ కలుపుకోవాలి వాటిలో కూడా, అంతే కదా. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్, ఇవి మాత్రం యాడ్ చేయడం అంతే. వాటిల్లో కూడా మనం ఇవి వేసుకోవచ్చు, మొక్కజొన్న గింజలు, స్వీట్ కార్న్. ఓకే, వేసుకుంటే చాలా బాగుంటాయి. వాటిలో మార్నింగ్ స్ట్రాంగ్ కాఫీ ఎంత ఇష్టమో నాకు. మీలో ఎంతమందికి అలా ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేయండి. ఎందుకంటే మార్నింగ్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చే కిక్ నాకు ఏది ఇవ్వదన్నమాట. సో ఏది లేకపోయినా ఉండిపోతా, కానీ కాఫీ మాత్రం నాకు అస్సలు ఉండలేను లేకపోతే. సో చూసారు కదా, స్ట్రాంగ్ కాఫీ ఇలా హాయిగా తాగేస్తే ఇంకా నాకు రోజంతా కూడా ఎనర్జీ లాగా అనిపిస్తుంది. బాగుంది కాఫీ అయితే మాత్రం స్ట్రాంగ్గా. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేయండి. ఇంకా మా నాన్నగారికి అయితే ఇచ్చేస్తున్నాను కాఫీ. హ్యాపీగా ఆయన కాఫీని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. నేను కూడా జాయిన్ అయిపోతాను ఆయనతో పాటు, కూర్చొని కాసేపు కబుర్లు చెప్పేసుకుంటాం అనమాట. చిన్ని ఆనందాలు ఎంత బాగుంటాయండి. మార్నింగ్ ఒక మంచి కాఫీ, నచ్చిన వాళ్ళతో 4 మాటలు ఎంత బాగుంటుందో.
సో నేను ఆ కాఫీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను అనమాట మా నాన్నగారి దగ్గరికి. ఏంట్రాదా అది? తీయమ్మా. చెప్పు మళ్ళీ. ఏంటి చెప్పావు ఇప్పుడు అమ్మకి టీ అందుకొని? అమ్మగారు టీ ఇచ్చారు. ఆ. థాంక్స్ అమ్మా. అదే థ్యాంక్స్ అమ్మా. కూర్చొని తాగు రాదా. సో నా కార్లోకి డబ్బా రెడీ చేసేసారు, చూసారు కదా అమ్మ. నాకు బ్యాక్కి వెళ్ళి షార్ట్స్ రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి, ఇన్స్టాకి యూట్యూబ్ కోసం. సో నేను వెనక్కి వెళ్ళి అవి చేసుకొని వచ్చేసరికి మళ్ళీ అందరు శ్రీలు ఫ్యామిలీ వ్యూవర్స్కి హాయ్ చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఫ్రమ్ ఆల్ శ్రీలు ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. సో అలా వేడివేడిగా గారెలు చూస్తే తినాలనిపిస్తుంది కదా, కార్లోకి ఉన్నా కూడా మళ్ళీ తింటున్నా. తిని చెప్తానమ్మా ఎలా ఉందో. సూపర్ ఉన్నాయి గారెలు అయితే మాత్రం, బాగున్నాయి, చాలా బాగుంది. దీనికి అసలు చట్నీ కానీ ఏం అవసరం లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. కార్లో చేద్దాం ఇప్పుడైతే, మీకు జస్ట్ టేస్ట్ చెప్పడానికని చేస్తున్నా. ఇంకంతే అండి, బయలుదేరిపోవడమే. ఫైనల్గా ఇంకేమైనా సర్దుకోవడం ఉంటే చూసుకుంటాను. అమ్మ అయితే ఇంకేదో ఫైనల్ ప్యాకింగ్ ఏదో చేస్తుంది నా కోసం. సరేనా, ఇంకా బయలుదేరేద్దాం. బాయ్. ఈ గారెలు ఎంత బాగుంటాయంటే తెలుసా అండి, ఒక్కటి తిందామని మొదలు పెడతాను, ఆటోమేటిక్గా రెండో దాని మీద కూడా చెయ్యిపోయి రెండోది కూడా తినేస్తున్నాను అనమాట. అంత టేస్టీగా ఉంటాయి గారెలు అయితే. ఇంక ఇక్కడ ఉన్నానంటే ఇంక అన్నీ తినేస్తా. పదండి వెళ్ళిపోదాం మరి. వచ్చేసేయండి. బాయ్. బాయ్ నాన్న. బాయ్. పేపర్ వద్దు, చదవండి, నాకు బుక్స్ ఉన్నాయి కదా. బుక్స్ ఎక్కడ పెట్టాను? బుక్స్ ఎక్కడ పెట్టాను? అందుబాటులో ఉన్నాయి. పెట్టానా? ఓకే, ఇది పెడతాడు. సో ఫైనల్గా కార్ ఎక్కే ముందు కూడా ఏవో గుర్తొస్తాయండి. ఫైనల్గా చెప్పేవంతా కూడా చెప్పేసి బోటిక్ రిలేటెడ్ అన్నీ కూడా ఫైనల్ బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నా. బాయ్. ఫ్రంట్ కూర్చుంటా, లాంగ్ కదా. ఇబ్రహీం ఫ్రంట్ ఏమైనా పెట్టావా? ఇంకా అంతే, అన్నీ చెప్పేశాను ఇద్దరికి. ఇంకా బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నా. బాయ్ బాయ్. కార్ ఎక్కాక కూడా ఇంకా ఏవో వచ్చేస్తూ ఉంటాయి అలా మాటలు. సో ఇంకా పదమని చెప్తుంది, బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. ఇది సూర్యమహల్ జంక్షన్. ఎంతమంది ఉన్నారు శ్రీకాకుళంలో శ్రీలు ఫ్యామిలీ? నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేయండి. బాయ్ బాయ్ శ్రీకాకుళం. ఎంత బాగుంది చూడు సిటీ, ఇక్కడి నుంచి చూస్తుంటే. ఇలా చూస్తే చిన్నగా అనిపిస్తుంది మనకి. పెరిగిన ఊరు ఎవరికైనా హ్యాపీ. ఎస్ఆర్ మాల్, ద గ్రేట్ ఎస్ఆర్ మాల్ శ్రీకాకుళంలో. అది ఆర్కే ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, ఆర్కే. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పేయండి. బాయ్ బాయ్ శ్రీకాకుళం. 7 రోడ్స్ జంక్షన్ దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు. దీన్ని 7 రోడ్స్ జంక్షన్ అంటారంటే 7 రోడ్స్ కలిపి ఉంటాయి అన్నమాట. నాన్నగారు చిన్నప్పుడు ప్రాక్టీస్ ఇక్కడ ఉండేది, గుడివీధి అంటారు. ఐ థింక్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, ఇలా ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుడివీధి అని వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 7 రోడ్స్ జంక్షన్. చూసారా, 4 సైడ్స్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ. ఇలా 7 సైడ్స్. ఇలా వెళ్తే నాన్నగారి క్లినిక్ వచ్చేది, గుడివీధి. సో ఇక్కడ మనకి, నేను డిగ్రీ చదివేటప్పుడు ఇబ్రహీం ఇక్కడికి ట్యూషన్కి వచ్చేదాన్ని ఎర్లీ మార్నింగ్. అక్కడి నుంచి ఇదేం పెద్ద దూరం మనకి, మనం పెద్ద పెద్ద దూరాలే చూసాం కదా. సో కనకదుర్గమ్మ ఇక్కడికి వచ్చేదాన్ని టౌన్లో. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేవాళ్ళం పొద్దున్న 5 o'clockకి, ఇంటర్ డిగ్రీ టైంలో. సో ఇది శ్రీకాకుళానికి ఫేమస్ టెంపుల్, ఇది కోటేశ్వర స్వామి టెంపుల్ అని. ఇక్కడికి వచ్చేవాళ్ళం ట్యూషన్కి. అండ్ ఇక్కడ రివర్ చూసావా, సమ్మర్ కాబట్టి డ్రై అయిపోయింది. అండ్ మనకి హుస్సేన్ సాగర్లో బుద్ధ స్టాచ్యూ ఎలాగో ఇక్కడ ఉంటుంది చూడు స్టాచ్యూ, అది అలా అనమాట. కనిపించట్లేదు యాక్చువల్లీ. ఇదంతా కూడా డ్రై అయిపోయింది సమ్మర్కి.
అది శ్రీకాకుళంలో మార్కెట్ ఏరియా అనమాట. పొద్దున్నే ఎంత బిజీగా ఉంటుందో చూడండి, అందరూ వస్తారు అక్కడికి. అది మార్కెట్ ఏరియా కదా. ఇది చూడండి, కొండల మధ్యలో ఈ హైవే ఎంత బాగుందో. దీన్ని కలకటా హైవే అంటారండి. ఇంక ఇలా బ్యాక్ వెళ్ళిపోతే కలకటాకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో 8 o'clock అయిందండి. ఇంకా కార్లో రెడీగా ఉందంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేం కదా, తినేద్దారండి. మరి మీకు అనిపిస్తుందా తినాలని? ఇప్పుడు ఒకసారి కలిసి చేద్దామండి మనం అంతా కూడా, సరేనా? సో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా మనకి. సో ఒకసారి అందరూ నమస్కారం పెట్టేసుకోండి. ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా ఆసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంక ఇంటికి వెళ్ళగానే హ్యాపీగా రియాక్షన్స్ని అయితే చూసేద్దాం. ఇంటికైతే రీచ్ అయిపోయామండి. పదండి హ్యాపీ దగ్గరికి చూసేద్దాం. హ్యాపీ పాపమండి, ఎంత మిస్ అయ్యాడో నన్ను. ఇంక అసలు ఎప్పుడులాగే ఈసారి కూడా అంతే, అలా మీదకి ఎక్కేస్తాడు. కాసేపు ఉండి అలాగ దువ్వేస్తే ఇంకా నార్మల్ అయిపోతాడు కాసేపే. అసలు బేబీస్ కంటే ఎక్కువ చేస్తాయి కదండి ఇవి. ఎంత అసలు ఒక దాదాపు వాడి ఇది తీరినంత వరకు కూడా అలా వదలడనమాట. నాకు తెలిసి మీలో చాలామంది కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. మరి ఎవరైనా కనెక్ట్ అయినట్టుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేసేసేయండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, థ్యాంక్ యూ.